స్వాగతం. ఇంపార్టెంట్ ఆసనాల్ని పరిచయం చేయటం, అట్ ద సేమ్ టైం రోజుకి ఒక థాట్, దీనికోసమని డ్రిఫ్ట్ వాచింగ్ చేయడానికి ఒక థాట్ ఇవ్వడం జరుగుతోంది. సో ఆ థాట్తో మీకు కుదిరిన టైం 10 మినిట్స్ నుండి 1 అవర్ దాకా ఎంత కుదిరితే అంత ఉండండి. ఆ థాట్ని ఆలోచించడం ట్రై చేయండి. ఆ థాట్ని ఎంత డీకోడ్ చేశారు, ఎంత దాని గురించి తెలుసుకున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. జస్ట్ ఆ థాట్‌కి సంబంధం లేకుండా ఏ డ్రిఫ్ట్‌లు వస్తున్నాయి అనేది నోట్ చేయటం అనేది ఇంపార్టెంట్. సో రైట్, విల్ ప్రొసీడ్ టు ద థర్డ్. ఈ నాడీ విభజన క్రియ అని అంటారు దీన్ని యాక్చువల్‌గా. ఇక్కడ పటంలో ఓన్లీ 2 పోజెస్ చూపించడం జరిగింది. వీటిని క్యాట్ ఎక్సర్సైజ్ అని కూడా అంటారు. ఎందుకంటే క్యాట్ ఇలా స్టిచింగ్ చేయడం చూస్తుంటాం మనం. అయితే ఇది సెట్ ఆఫ్ 10 మూమెంట్స్. నిజానికి ముందు తలకాయి, బ్యాక్ బోను స్ట్రైట్ గా ఉండేట్టుగా చేస్తారు ఫస్ట్. తర్వాత హెడ్ లోపలికి స్టకింగ్ చేస్తూ గాలి వదులుతారు. హెడ్ పైకి పీలుస్తూ, హెడ్ ని పైకి లేపుతూ గాలి పీలుస్తారు. తర్వాత మళ్ళీ హెడ్ ని కిందకి దింపుతూ పిడికాల్ని ముందుకు తీసుకొస్తారు. సో దట్ అది హెడ్ టచ్ అయ్యేట్టుగా. ఈ హెడ్ ని ముందుకి మూవ్ చేస్తున్నప్పుడు, కిందకి వంచుతున్నప్పుడేమో విల్లులాగా బ్యాక్ బోన్ వంచుతారు. తలని పైకెత్తి ఉంచినప్పుడేమో డౌన్ వర్డ్స్ కి స్పైన్ ని వంచుతారు. తర్వాత లెగ్ ని బ్యాక్ సైడ్ కి స్ట్రీచ్ చేస్తారు. ఎంత కుదిరితే అంత స్ట్రైట్ గా, విల్ చేయకుండా ఎత్తులోకి తీసుకొస్తారు. మళ్ళా ఇనిషియల్ పొజిషన్ లోకి తీసుకొస్తారు. ఇలాగే లెఫ్ట్ లెగ్ తో కూడా రిపీట్ చేస్తారు. అయితే ఈ నాడీ విభజన క్రియ ఎక్కడైనా అఫీషియల్ గా నేర్చుకుని చెయ్యండి. ఇప్పుడు నేను చెప్పాను కదా అని విని చేసేది అక్కడ నేర్చుకోండి, నేర్చుకుని చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్రియ. ఒక రకంగా పతంగాసనం, శిశుపాలాసనం, నాడీ విభజన, ఈ 3 బేసిక్స్ అన్నమాట. ప్రిపరేటరీ ఆసనాలు అని చెప్తుంటారు వీటిని. సో ఇవి చేసి మెడిటేషన్ చేస్తుంటారు, ఇవి చేసి ఇంకో క్రియ ఏదైనా చేస్తుంటారు, ఇవి చేసి సూర్య నమస్కారాలు చేస్తారు, ఇవి చేసి ఆసనాలు వేస్తారు. సో ఇది చేసి తర్వాత అంగమర్దం చేస్తారు. సో దట్ఫర్ అన్నిటికీ ఇవి ప్రిపరేటరీ ఆసనాల కింద లెక్క అనమాట. కొంచెం వీటిని పరిచయం ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు నేర్పచ్చు ఈ 3 మటుకు. బట్ తర్వాత వచ్చే హఠయోగాసనాలు ఉంటాయేమో అవి మటుకు మస్ట్ పర్సన్ టు పర్సన్ నేర్చుకోవాల్సిందే. ఇవి కూడా పర్సన్ టు పర్సన్ నేర్చుకుంటేనే తర. సో థాట్, ఇవాళ రివ్యూ వాచింగ్ థాట్ ఏమిటి చూద్దాం. ఆల్ దట్ ఐ హ్యావ్ నోన్ సో ఫార్ ఈస్ ఎలిమెంటరీ. ఐ నో మోర్. నేను ఇప్పటిదాకా తెలుసుకున్నది అంత చాలా ప్రాథమికమైన నాలెడ్జా, లేదా అంతకంటే నాకు ఇంకా ఎక్కువ తెలుసా? ఆల్ దట్ ఐ హ్యావ్ నోన్ సో ఫార్ ఈజ్ ఎలిమెంటరీ ఆర్ ఐ నో మోర్. ఒకవేళ రెగ్యులర్ గా ఫస్ట్ నుండి ఇప్పటిదాకా ఈ సిరీస్ ని అబ్జర్వ్ చేస్తూ వాచ్ చేస్తుంటే దీనికి ఆన్సర్ మీకే తగులుతుంది. ఈవెన్ ఇంత నాలెడ్జ్ నేను సేకరించినప్పటికీ నేను స్టిల్ ఆయన ఎలిమెంటరీ ఫీల్ అవుతాను. ఎలిమెంటరీ నాలెడ్జ్ తెలుసు అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో బుక్ నాలెడ్జ్ పర్సంటేజ్ ఎక్కువ, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ పర్సంటేజ్ తక్కువ. ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ లేదని చెప్పను, బట్ దాని పర్సంటేజ్ ఇంకా తక్కువ. సో స్టిల్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాజ్ ఎ స్టూడెంట్ అండ్ గెయినింగ్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. అందుకనే ఈ సిరీస్ లో నేను ఫుల్ పొజిషన్ లో ఉండి ఎవరికి ఏమీ చెప్పట్లేదు. ఒక ప్రో లెర్నర్ కింద నేను షేర్ చేసుకుంటున్నాను. మీ సో ఇక్కడ కూడా ఏంటంటే ఇన్సెట్స్ అన్నమాట. మొదటి ఉపయోగం ఏంటంటే లైక్ మైండెడ్ పర్సన్స్ కలుస్తారు. సో షేరింగ్ ఎక్స్పీరియన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దట్ ట్రాక్ కలుపుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, మనం ఎప్పుడు అండర్స్టాండింగ్ డీప్ అవుతుందంటే మనం
ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడే. సో, ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి యూట్యూబ్ ఒక మీడియం కింద తీసుకున్నా. సో, యూట్యూబ్‌లో ఈ వీడియోలు నేను ఖచ్చితంగా రిపీటెడ్‌గా చూస్తూనే ఉంటా కుదిరినప్పుడల్లా. సో దట్ ఇంకా అండర్‌స్టాండింగ్ ఏమిటి, ఇంకా డెప్త్ ఏమిటి అని ఆలోచించడానికి ఒక టూల్ కింద వాడుతున్నామన్నమాట. మనం నోట్స్ తయారు చేసుకుంటాం గదా! ఆ నోట్స్ ఇంకోళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కాదు, వాళ్ళు రాసుకోవడానికి కాదు. దానికి వాడితే వాడుకోవచ్చు వాళ్ళు. కానీ మనం నోట్స్ తయారు చేసింది మనం చదువుతున్నప్పుడు మనకి ఎక్కువ అర్థమవుతుంది. ఇంకా ఎక్స్‌ప్లోర్ చేస్తాం. అలా ఎక్స్‌ప్లోర్ చేసే టూల్ అని నా ఉద్దేశం. నాకు ప్రకారంగా. సో, ఆల్ దట్ ఐ హావ్ నోన్ సో ఫార్ ఈజ్ ఎలిమెంటరీ. ఐ నో మోర్. కాదు. నాకింకా తెలుసని అనుకుంటున్నావా? ఆలోచించండి.